ఉగాది సందర్భంగా శంషాబాద్ మండలంలోని ముచింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్లో ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రముఖులు హాజరయ్యారు. ఉగాది ఉత్సవాలలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన వేద పండితులను మాజీ ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా సత్కరించారు. అదే సమయంలో గతాన్ని గుర్తుపెట్టుకుంటూ వర్తమానంలో పరిస్థితులు సాగాలి. ఇది చాలా అవసరం. ఈ పర్వదినాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తదితర ప్రాంతాలు విశేషంగా జరుపుకుంటారు. ఈ యుగాది భారత అనేక ప్రజలు నూతన సంవత్సరాలు. ఆంధ్ర, తెలంగాణలో ఉగాది వ్యవహరిస్తే మరాఠా ప్రజలు గుడి పడవ పేరుతో, తమిళులు పుస్తాడు పేరుతో, మలయాళీలు విషు అని, ఒరియా ప్రజలు పరా సంక్రాంతి అని, పంజాబీలు వైశాఖి, బెంగాలీలు కోయిలా దసరా అని, అస్సామీలు గుహు అని, కేరళ ప్రజలు కోళ్ళ వర్షం అని వివిధ పేర్లతో చూసుకుంటారు. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత